మీలో చాలా మందికి సోలో లెవెలింగ్ గురించి తెలిసే ఉంటుంది. మిమ్మల్ని ఎవరైనా స్ట్రాంగెస్ట్ మోనార్క్ ఎవరంటే ఏమని చెప్తారు? డెఫినిట్‌గా జిన్ను ఆర్ యాష్‌బిన్ అనే చెప్తారు. బట్ మీరైతే ఇక్కడ రాంగ్. ఎందుకంటే స్ట్రాంగెస్ట్ మోనార్క్ వచ్చేసి యాంటీరియస్. సో, మీరు తొందరపడకండి. నేను చెప్తాను సింపుల్‌గా తను ఎందుకు స్ట్రాంగెస్ట్ అనేది. జిన్ను, యాష్‌బిన్ దగ్గర నుంచి పవర్స్ పొందగానే ముగ్గురు మోనార్క్స్‌ని అయితే చంపేస్తాడు. తను చాలా పవర్‌ఫుల్‌గా మారుంటాడు. సో, నెక్స్ట్ సీన్‌లో యాంటీరియస్ వచ్చి జిన్నుని చాలా దారుణంగా ఓడిచ్చేస్తాడు. సో, అదసలు ఒక ఫైట్ కూడా కాదు. జిన్ను సింగిల్ స్క్రాచ్ కూడా యాంటీరియస్ మీదైతే ఉంచలేడు. లాస్ట్‌లో ఎలాగో ప్లాట్ ఆర్మర్‌తో డిఫీట్ చేస్తాడనుకోండి. సెకండ్ ఫైట్ అంటే జింగు కప్ ఆఫ్ రీఇన్‌కార్నేషన్ యూజ్ చేసి మళ్ళీ యాంటీరియస్‌తో ఫైట్ చేస్తాడు. ఈసారి తను 27 ఇయర్స్ పాటు బ్యాటిల్స్ చేసి అండ్ మిగిలిన మోనార్క్స్ ఆర్మీ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటాడు. తను షాడో సోల్జర్స్‌గా మార్చుకుంటాడు. అంటే తన దగ్గర అప్రాక్సిమేట్‌లీ 80,00,000 మంది షాడో సోల్జర్స్ ఉంటారు. అండ్ యాంటీరియస్ దగ్గర ఓన్లీ 10,00,000 సోల్జర్స్ ఉంటారు. బట్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ అనుకోండి. మిగిలిన ఆర్మీతో పోలిస్తే స్టిల్ అంతమంది ఆర్మీ ఉండడంతో జింగుకి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇంకా తను యాంటీరియస్‌ని డిఫీట్ చేసి సెకండ్ ఫైట్‌లో వచ్చాక చెప్తాడు. నేను కనుక నా పవర్స్‌ని బ్లైండ్‌గా నమ్మి యాంటీరియస్‌తో మళ్ళీ ఫైట్ చేసుంటే నేను గెలిచుండేవాడిని అని తన షాడో సోల్జర్స్‌తో అంటాడు. అంటే అక్కడ తను ఫైట్ చేశారు కాబట్టి తనకి తెలుసు. తను గనుక ఇలా అందరి ఆర్మీని అబ్జర్వ్ చేసుకోకుండా వెళ్ళుంటే డెఫినిట్‌గా ఓడిపోయేవాడని. అందుకని తను అలా చెప్పాడక్కడ. సో, దాన్ని బట్టి యాంటీరియసే స్టిల్ స్ట్రాంగెస్ట్ కింగ్. సో, ఇది జస్ట్ ఓన్లీ సోలో లెవెలింగ్‌లోనేలే. మళ్ళీ సోలో లెవెలింగ్ రాగ్నరాక్‌లో కాదు. ఎందుకంటే జిన్‌వు అక్కడ చాలా ఔటర్ గాడ్ బీయింగ్స్‌తో అయితే ఫైట్ చేస్తుంటాడు కాబట్టి జస్ట్ సోలో లెవెలింగ్‌లో అయితే స్ట్రాంగెస్ట్ మోనార్క్ వచ్చేసి యాంటీరియస్.